హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే హెల్తీగా ప్రోటీన్ లడ్డు చూపించబోతున్నాను. సాధారణంగా ఎదిగే పిల్లల్లో ప్రోటీన్స్ లోపం వల్ల వాళ్ళ హైట్ సరిగ్గా లేకపోవడం, చిన్న చిన్న వాటికి కూడా అలసిపోతూ నీరసపడిపోతూ ఉంటారు. ఇలా అన్ని పోషకాలు ఉండేటట్టు లడ్డు చేసి పెట్టారంటే వాళ్ళు హెల్దీగా కాన్సన్ట్రేట్గా చదువుకుంటారు. అంతేకాకుండా ఇది షుగర్ ఫ్రీ అవడం వల్ల డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు. షుగర్ అదుపులో ఉంటుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిక్కలు ఒలిచిపెట్టుకున్న పావు కప్పు ఖర్జూరం తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పులో సగానికి అంటే 4 టేబుల్ స్పూన్ల బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల పిస్తా పలుకులు, 4 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 4 టేబుల్ స్పూన్ల వాల్నట్స్, 4 టేబుల్ స్పూన్ల కర్బూజా సీడ్స్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకుని చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోవాలని పెద్ద మంట పెట్టి వేయిస్తే బయట మాడిపోతాయి, లోపల అంత క్రిస్పీగా వేగవు. చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అవి వేపుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న పెనం తీసుకుంటే లోపల వరకు క్రిస్పీగా వేగుతాయి. ఇలా నెయ్యిలో వేపుతున్నప్పుడే మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పలుకు నోట్లో వేసుకుని చూస్తే కరకరలాడుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలో 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ నెయ్యిలో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఖర్జూరాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే నెయ్యిలో బాగా ఫ్రై చేసిన ఖర్జూరం పేస్ట్ కూడా వేసుకుని బాగా 2 కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్వీట్నెస్ కోసం ఖర్జూరాన్ని యాడ్ చేశాను. ఈ ఖర్జూరానికి బదులుగా 1/2 కప్పు బెల్లం పొడి చేసుకుని వేసుకోవచ్చు. దీన్ని బాగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండి తీసుకుని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. ఈ ప్రోటీన్ లడ్డు తినేటప్పుడు మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. అంతేనండి, ఈ ప్రోటీన్ లడ్డు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. చాలా హెల్దీ. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మంచి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.